ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నికల కమిషన్ వాళ్ళ విధానాలు, వ్యవహార శైలి, ఈవీఎంలలో అక్రమాలని, మ్యానిపులేషన్ అని, ఏమో జరిగిందని రకరకాలుగా ఏదో ఒక రూపంలో డిస్కషన్ సాగుతూనే ఉంది. ఇప్పుడు న్యాయస్థానాల వరకు వచ్చి ఆగింది. అండ్ మరొక వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం అందులో కొందరు అధికారుల వ్యవహార శైలి కూడా ప్రతిసారి కూడా పాయింట్అవుట్ చేసే విధంగానే ఉంది. అండ్ తాజాగా కూడా నెట్టింట రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక టీడీపీ ఎన్ఆర్ఐకి మధ్య ఉన్న అనుబంధం ఏంటి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక చర్చను మళ్ళీ తెర మీదకు తీసుకొని వచ్చింది. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది పాత చర్చనేమో. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల సంఘం అఫీషియల్ అకౌంట్ ఉంటుంది, ట్విట్టర్లో అఫీషియల్ అకౌంట్ ఉంటుంది. వాళ్ళు ఎవరినంటే వాళ్ళని ఫాలో అవ్వరు, కొన్ని సంస్థలను, ప్లస్ ప్రభుత్వానికి సంబంధించి ఏదో విధంగా లింక్ అయి ఉన్న వాళ్ళనే జనరల్గా ఫాలో అవుతారు. వాళ్ళు నిన్ను ఫాలో అవ్వరు కదా. వాళ్ళు ఏ న్యూస్ ఛానల్ కూడా ఫాలో అవ్వరు. చాలా అంటే అందులో అవుతున్నట్లేదు, ఏదో ప్రభుత్వానికి సంబంధించిన న్యూస్ ఛానల్స్ తప్ప. అయితే అపార్ట్ ఫ్రమ్ వాళ్ళని ఫాలో అయ్యే ఓ 42-43 మందిలో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ అకౌంట్ ఉంది అని, అదేదో పేరుంది, వేణు ఎం పోపురీనా అనే అకౌంట్ తోటి. అయితే ఈ స్క్రీన్ షాట్ ఇప్పుడు కాదు, యాక్చువల్గా ఇంతకు ముందు నుండి కూడా, కొన్ని రోజుల కిందటి నుండి కూడా ఒక రాష్ట్ర ఎన్నికల సంఘం విదేశాల్లో ఉండే ఒక టీడీపీ వ్యక్తిని, అంటే ఒక టీడీపీ ఎన్ఆర్ఐని ఎందుకు ఫాలో అవుతున్నారు అని చెప్పి కొందరు నెటిజన్లు ఇంతకుముందు కూడా స్క్రీన్ షాట్లు సర్క్యులేట్ చేశారు. కానీ అప్పుడు ఎందుకో ఏమంటారు, రాష్ట్ర ఎన్నికల సంఘం మరి పట్టించుకోలేదో, ఆ స్క్రీన్ షాట్ వాళ్ళ దృష్టికి వెళ్ళలేదో తెలియదు. తాజాగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని అనుబంధ విభాగాలే నెట్టింట మళ్ళీ ఆ స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చి ఎన్నికల కమిషన్ని ట్యాగ్ చేసి ఒక ఎన్ఆర్ఐ టీడీపీ ఈ అకౌంట్ను, ఒక ప్రైవేట్ వ్యక్తి యొక్క అకౌంట్ను ఒక రాష్ట్ర ఎన్నికల సంఘం అఫీషియల్ అకౌంట్ నుంచి ఫాలో అవ్వడం ఏంటి, ఏం జరుగుతుంది అని. మరికొందరు అయితే అసలు ఎన్నికల కమిషన్ అడ్మిన్ అయితే ఆ వ్యక్తి కాదు కదా అని చెప్పి మరికొందరు రకరకాలుగా కామెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్ అనిపించింది. మరి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎందుకు ఆ వ్యక్తిని ఫాలో అవుతూ ఉంది, ఒక టీడీపీ ఎన్ఆర్ఐని ఎందుకు ఫాలో అవుతూ ఉంది అని. ఆ అకౌంట్ చూస్తే అంతా పొలిటికల్ రిలేటెడే, కంప్లీట్గా టీడీపీ ఎన్ఆర్ఐ అంతా కనుక పొలిటికల్ విమర్శలు అంతా అటువంటిదే ఆ వ్యక్తి అకౌంట్లో కూడా ఉన్నాయి. ఎన్నికల సంఘం ఎందుకు ఫాలో అవుతుంది అని. అండ్ మోరోవర్ ఏమంటారు, ఈరోజు మధ్యాహ్నం 2:30-3 గంటలప్పుడు కూడా వైఎస్ఆర్ అనుబంధ విభాగాల అఫీషియల్ అకౌంట్ నుంచి కూడా ఈ స్క్రీన్ షాట్ షేర్ చేసుకుంటూ, ట్వీట్ చేసుకుంటూ ఈ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, ఇంకా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ట్యాగ్ చేసి చాలామంది దానికి కమెంట్లు చేసుకుంటూ పోస్టులు చేస్తూ ఉన్నారు. కానీ లేటెస్ట్ ఏంటంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ అకౌంట్ని అన్ఫాలో అయింది. ఇది వీళ్ళు మళ్ళీ అడుగుతున్నారు, ఫస్ట్ ఎందుకు ఫాలో అయ్యారు, ఇంత తీవ్ర చర్చ జరిగితే చడి చప్పుడు కాకుండా ఇప్పుడు ఎందుకు అన్ఫాలో అవుతున్నారు, కనీసం ఎందుకు ఫాలో కావాల్సి వచ్చిందో వివరణ ఇవ్వరా అని చెప్పి మళ్ళీ ఒక చర్చకు కారణమైంది. మరి ఎందుకు ఫాలో అయ్యారో నాకు తెలియదు, ఎందుకు అన్ఫాలో అయ్యారో నాకు తెలియదు. బట్ ఈ డిస్కషన్ అయితే పెద్ద ఎత్తున జరిగింది. ఇంతకు ముందు అడపా జరిగింది, బట్ ఈరోజు ఆ చర్చ చాలా పెద్ద ఎత్తున జరిగింది. మరి ఈ చర్చ అంతా కనుక ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళేసరికి మరి అన్ఫాలో అయ్యారేమో. ఒకవేళ అదే నిజమైతే మరి ఎందుకు ఫాలో అయ్యారో అన్నది కానీ తెలియాలి కదా. అది నెటిజన్లు కూడా దే ఆర్ ఆస్కింగ్.